ఈరోజు మనం చక్కని చికెన్ మంచూరియన్ చేసుకుందాం అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని ఒక 3-4 సార్లు ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని ఇగో ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి తగినంత. అసలు మామూలుగా చైనీస్ వాళ్ళు కారం, పసుపు వేయరు, కానీ మనం వేసుకుందాం, బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో ఒక స్పూను కార్న్ ఫ్లోర్, ఒక స్పూన్ మైదా వేయాలి. ఎగ్ ఉంది కదా, ఓన్లీ వైట్ మాత్రమే వేయాలి. శుభ్రంగా కలిపేసి గట్టిగా టైట్గా మూత పెట్టేయాలి. అరగంట తర్వాత నానతాయి కదా బాగా, కడాయిలో నూనె పోసుకొని ఇవి 3 తడవలుగా వేయించుకున్నాను అనమాట ముక్కలు. అందులో ఈ అల్లం వెల్లుల్లి సన్నగా తరిగిన తరుగు అనమాట, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్ సన్నగా తరిగాను, కొత్తిమీర సన్నగా, తర్వాత ఉల్లికాడలు కూడా సన్నగా తరుక్కుని పెట్టుకున్నాను. కార్న్ ఫ్లోర్ కూడా ఉండాలండి. రెడ్ చిల్లీ సాసు, వైట్ వెనిగర్, సోయా సాస్ అనమాట, డార్క్ సోయా సాసు, దాని తర్వాత టమాటా కెచప్. ఇవి వీటికి కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే అన్ని మనకి తొందరగా అయిపోతాయి అనమాట. ఇప్పుడు ప్యాన్ లో నూనె పోసుకున్నాను. అల్లం వెల్లుల్లి సన్నగా తరిగాం కదా, అవి కొంచెం ఎర్రగా వేగనిచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. అది వేగిన తర్వాత దానిలోనే కొంచెం వెనిగరు, కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. అది బాగా కలిపిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ సాసు, డార్క్ సోయా సాసు ఇవన్నీ వేసుకుందాం అండి. టమాటా కెచప్ కూడా. అది బాగా వేగిన తర్వాత అందులోనే కార్న్ ఫ్లోర్ కలిపిన నీళ్లు కొంచెం వేసేసుకొని కలిపిన తర్వాత అందులో వేయించి తీసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని బాగా వేయించాలన్నమాట. అది నూనె పైకి తేలేదాకా వేయించుకొని దగ్గర పడుతున్నప్పుడు కొంచెం నీళ్లు కూడా పోసుకోవాలండి, మరి లేకపోతే గట్టిగా అయిపోతుంది. అందులోనే కొత్తిమీర, ఉల్లికాడలు పైన జల్లేసుకుందాం అండి. ఈ విధంగా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి. అందరూ ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి చూడండి.